రమేష్ నమస్తే. నమస్తే అన్న. బాగున్నావా రమేష్? బాగున్నా. భాస్కర్ సార్ నమస్తే. నమస్తే బ్రదర్. భాస్కర్ అన్న బాగున్నానే? బాగున్నా మీరు బాగున్నారా? బాగున్నా. ఆ, అన్న. చాలా రోజుల తర్వాత భాస్కర్ అన్నని గెలవటం యాక్చువల్గా రమేష్ ఫీల్డ్కి రావటం అనేది ఇది ఒక గొప్ప అదృష్టంగా నేనైతే భావిస్తున్నా. యాక్చువల్గా భాస్కర్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. 4 సంవత్సరాల కింద నాకు భాస్కర్ అన్న పరిచయం. యాక్చువల్గా ఈరోజు రమేష్ ఫీల్డ్లో ఉన్నాం. భాస్కర్ అన్న మీరు కూడా మంచి చాలా ఇంట్రెస్ట్గా వ్యవసాయం చేస్తూ ఉంటారు అన్న. మీ వ్యవసాయం అంటేనే ఖమ్మం జిల్లాలో అదొక మంచి ఆదర్శ గ్రామం మీది. ఇక్కడ మన రమేష్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మన ఆర్పిఎస్ రిజల్ట్ తన 4 ఎకరాలలో మీరు చూశారన్న. చూసిన తర్వాత ఆర్పిఎస్ రిజల్ట్ ఏ రకంగా అనిపించిందన్న? మీరు ఒకసారి మీ మాటల్లో చెప్పండి అన్న. చాలా బాగుందన్న. అన్న పక్కన తోటలో ఉన్నాయి అన్న. దానికి ఆర్పిఎస్ వాడలేదు, ఇది ఆర్పిఎస్ వాడారు రమేష్ గారు. దానికి ఓకే చాలా డిఫరెన్స్ ఉందన్న. ఇప్పటికీ ఒక్క ఎకరాల్లో అన్న ఒక అంటే నియర్లీ 60 క్వింటాలు పచ్చికాయగా వచ్చారన్న. అంటే 20 క్వింటాలు అవుతాయి. ఓకే ఉన్న క్రాప్ కూడా ఇంకా 30 క్వింటాలు, 30 + 20 50 క్వింటాలు వస్తానా. అన్న అంటే ఎకరానికి 35 క్వింటాలు దగ్గర పడదండి ఇప్పటికి. ఏది ఇప్పటికి ఇక పడబోయేది పక్కన పెట్టండి. పడబోయేది ఇప్పుడు పక్కన ఆల్రెడీ పడ్డది ఎకరానికి 35 క్వింటాలు వస్తుంది. ఎకరానికి 35 క్వింటాల చొప్పున వస్తుంది. ఓకే అంటే ఇప్పుడు ఇదంతా ఇది సెకండ్ అంటే కటింగ్ కోసినట్టు ఏం కనబడతలేదు కదన్న? అవునన్న, మొన్న తోట వేసారు కదా దానివల్ల అట్ట పెద్ద. కానీ ఇంకా 10 రోజులు మొత్తం సెట్ అయిపోతుంది. అంతే అంటావనా? తోట ఆటోమేటిక్ మండలు కొంచెం అటు ఇటు పడ్డాయి. తోట ఏరింది అనేది అయితే ఎవరు అనుకోరు. అవును అవును, అంతేనా భాస్కర్ అన్న? అస్సలు అనుకోరన్న ఎవరైనా. సరే రమేష్ కు హ్యాండ్స్ అప్ చెప్పండి అన్న. రమేష్ మాకు మంచి మిత్రుడు నాకు రమేష్. రమేష్ అడుగుతుందిలే అన్న, మేము ఫోన్ కాంటాక్ట్ ఉంటాంలే. ఓకే ఓకే అన్న. రమేష్ ఆ క్రాప్ చూడండి అన్న, ఒకసారి క్రాప్ చూపెట్టండి. అసలు క్రాప్ అసలు ఏం క్రాప్ అన్న ఇది? అసలు ఏరేం తోటలాగలేదు అన్న ఇది. అంతేనన్నా? ఒక క్రాప్ ఏరటం జరిగింది. ఎకరానికి 20 క్వింటాల్ చొప్పున క్రాప్ ఏరటం జరిగింది. మళ్ళీ కూడా ఇదంతా కూడా క్రాప్ చూడండి. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళట్లేదు, ఇది ఓన్లీ కడకే. లోపలికి పోనిస్తాలే మమ్మల్ని రమేష్. లోపలికి పోయేటట్లేదు. పోదామంటే భయం అవుతుంది. నా చెట్టు ఇరుగుతున్నాయి ఇక్కడ. ఇది రమేష్ యాక్చువల్గా ఆర్పిఎస్ రిజల్ట్ అనేది గత 3 సంవత్సరాల నుంచి అని కూడా చూస్తున్నావు కదా తమ్ముడు. అంటే నీకు అంటే ఇప్పుడు యాక్చువల్గా నాన్న మాటల్లో కూడా ఇలాగ నేను కళ్ళం దగ్గర నాన్నతోటి మాట్లాడినా. నాన్న కూడా చాలా హ్యాపీగా అంటే ఒకటే మాట చెప్తున్నాడు, మా రమేష్కు వారానికి ఒకసారి ఒక టిన్ను ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిందే అని చెప్పి నాన్న చెప్తున్నాడు తమ్ముడు. ఇప్పుడు భాస్కర్ అన్న మంచి రైతు. యాక్చువల్గా అన్న వాళ్ళకు మంచి అనుభవం ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నంత వరకు ఈ ఎకరంన్నరలో ఒక 50 నుంచి 55 క్వింటాల క్రాప్ సెట్టింగ్ అయింది అనేది చెప్తూ ఉన్నారు. నీ గోల్ ఏంది తమ్ముడు? ఎండింగ్ వరకు ఏంది నీ ఆలోచన ఏంది? దీన్ని ఏ రకంగా ఇంకా సెట్ చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ ఒక క్రాప్ అనేది 30 అయిపోయింది, కటింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే ఒకసారి కోసేసినాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ కోసి వారం అవుతుంది. ఓకే మళ్ళీ ఈ వారంలో అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ రావాలి మనకి. ఇంకా నెక్స్ట్ ఇంకో స్టెప్ తీస్తావు. ఇంకో స్టెప్ తీసేసి అన్నగారు చెప్పినట్టుగా, వస్త్రాన్ని చెప్పినట్టుగా 55 క్వింటాలు కాదు, నా గోలు వేరే ఉన్నది. అంతేనా? అసలు గోలు వేరే. మళ్ళీ మార్చిలో మే నెలలో చెప్దాం. మార్చిలో మళ్ళీ రమేష్ గారికి మళ్ళీ వస్తాం. మార్చిలో ఖచ్చితంగా మార్చిలో మళ్ళీ చూద్దాం. మార్చిలో కూడా నాకు రమేష్ ఏంటంటే ఇది పచ్చదనం తగ్గదు. మార్చి తగ్గదు, ఏప్రిల్ తగ్గదు, మే నెలలో కూడా ఇదే పచ్చదనం అనేది ఉంచుతాడు రమేష్. యాక్చువల్గా రైతు సోదరులందరూ కూడా గమనించాలి. రమేష్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ ఏంటంటే పశువుల ఎరువు కానీ, పచ్చిరొట్టె ఎరువులు కానీ, ఆర్పిఎస్ని కానీ వీటన్నింటిని కూడా ఒక సమభాగాలుగా అంటే రైతు పెట్టే పెట్టుబడి ఏంటంటే భూమికి పెట్టుబడి కనుక పెట్టగలిగితే, భూమిని ఆరోగ్యవంతంగా కనుక ఉంచగలిగితే ఇలాంటి దిగుబడులు రైతు సోదరులు తీసుకోవచ్చు అనే దానికి రమేష్ ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ రమేష్. ఓకే అన్న భాస్కర్ అన్న. ఓకే నమస్తే అన్న. రైట్.